నమస్తే అండి. నమస్తే. అమెరికాలో తెలుగు అబ్బాయి నిన్న కూడా ఒక అబ్బాయిని చంపేయడం జరిగింది. మరి ఏ విధంగా చూసుకోవచ్చు? ఎక్కువ తెలుగు ప్రజల మీదనే ఎక్కువ జరుగుతుంది. దీని వెనక ట్రంప్ కూడా చెప్తున్న కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి నిజం అనుకోవచ్చు? ఏ విధంగా చూడొచ్చు మరి దీన్ని మనం? అవునండి. ఇది భారతీయుల పట్ల వివక్షత వల్లే ఈ హత్య జరిగింది. ఇది చంద్రశేఖర్ అనేటువంటి ఒక వ్యక్తి. అతను భారతీయుడు, అందులో మన తెలుగువాడు, ఎల్బీ నగర్లో ఉండేవాడు. అతను బీడీఎస్ చదివాడు, ఉన్నత విద్య చదివాడు. తర్వాత పీజీ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అక్కడ బ్రహ్మాండంగా చదువుతున్నాడు, చదువు అయిపోయింది. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు, ఆయన పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితి చాలామంది అనుకుంటున్నారు ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఏదో పెద్ద ఎరగదీస్తున్నారు, పగలు తీస్తున్నారని. అక్కడ అందరూ కూడా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు, టాయిలెట్లు కడుగుతున్నారు. ఇది వాస్తవము. మరి చంద్రశేఖర్ అనేటువంటి ఆయన దళిత వ్యక్తి అంట. ఇతను వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు, ప్లస్ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే విపరీతమైన వివక్ష ఎక్కువైపోయింది అమెరికాలో. భారతీయుల్ని ఎలాగైనా సరే అందరినీ వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైపోయింది. దీని ద్వారా ఏమైందంటే ట్రంప్కే ఇంకా ఎఫెక్ట్ అయింది. ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే భారతీయ విద్యార్థులు చాలామందిని రాకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలు బతుకుతున్నాయంటే భారతీయుల మీద బతుకుతున్నాయి వాళ్ళు. భారతీయ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అక్కడ ఫీజులు కట్టి అక్కడ ఆర్థిక వ్యవస్థకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. భారతీయుల వల్లే కూడా అమెరికాలో చాలా యూనివర్సిటీలు బతుకుతున్నాయి. ఇది వాస్తవం. మరి ఆ విషయం గమనించని ట్రంప్ ఏమో భారతీయ స్టూడెంట్స్ రావద్దు, ఇండియా స్టూడెంట్స్ ఎవరు రావడానికి వీలేదన్నాడు. ఇప్పుడు ఇండియా స్టూడెంట్స్ వెళ్ళకపోతే నష్టం ఎవరికి? ఆటోమేటిక్గా అమెరికాకే నష్టం. అంతేకాకుండా ఆయన చెప్పే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ పార్ట్ టైం జాబ్ కోసం చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు ఫుల్ టైం జాబ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ విద్యార్థులుగా ఉంటున్నారు, కానీ వాళ్ళు బయట ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు అనేటువంటి ట్రంప్ చేసే ఆరోపణ. ట్రంప్ సిగ్గుపడాలి. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి భారతీయులు వెనక్కి వెళ్ళారని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ట్రంప్ సిగ్గుపడాలి. ఎందుకంటే ట్రంప్ అనేటువంటి ఆయన నువ్వు అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఒక సంస్థ వాళ్ళు ఉద్యోగం ఇస్తేనే కదా ఎవరైనా ఉద్యోగం చేసేది. ఎవరు ఉద్యోగం చేయకపోతే ఉద్యోగం ఎలా చేస్తారు? వీళ్ళందరూ వీళ్ళు పోయి చేయలేరు కదా. సో ఉద్యోగం ఇచ్చింది ఎవరు? మీ అమెరికన్ కంపెనీలే కదా. మీ అమెరికన్ కంపెనీలో భారతీయ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు తక్కువ శాలరీ పనిచేస్తారు. ఇది అమెరికా వాడికి ఇవ్వాలంటే ఇండియన్కి ఇచ్చిన శాలరీకి డబుల్ శాలరీ ఇవ్వాలి అమెరికా వాళ్ళకి. సో అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. కానీ భారతీయులు అయితే సగం శాలరీకి పనిచేస్తారు. శ్రమ దోపిడీ చేస్తున్నారు. అమెరికా పెట్టుబడిదారి విధానంలో ఇది ఒక శ్రమ దోపిడే. భారతీయులను అన్ని రకాల దోపిడీ చేస్తున్నారు అమెరికా వాళ్ళు. ఈ విషయం తెలుసుకోకుండా సిగ్గు లేకుండా ట్రంప్ భారతీయ విద్యార్థులు తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటం అనేది నిజంగా ఆయన తెలుగు తక్కువదనానికి నిదర్శనం. ట్రంప్ అనేటువంటి ఆయన వెంటనే అసలు రాజీనామా చేయాలి. మనం గమనిస్తే ట్రంప్కు ముందు, ట్రంప్కు తర్వాత చూసుకుంటే ట్రంప్ కంటే ముందు ఎంత ప్రశాంతంగా ఉంది, అమెరికాలో ఎంత ప్రశాంతంగా ఉంది, ఇండియాలో ఎంత ప్రశాంతంగా ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాతే మొత్తం సర్వనాశనం చేశాడు. ఇట్లా భారతీయ విద్యార్థులు వెనక్కి పొమ్మంటాడు, కాసేపు వీసా ఫీజులు డబల్ చేశాడంటాడు, కొంతసేపు ఏమో ట్యాక్సులు పెంచుతా అన్నాడు. ఈ తెక్కలోడికి అసలు ఎందుకు అమెరికా అధ్యక్షుని చేశారో ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. మహా ఎంతకాలం ఉంటాడు? ఒక 2-3 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ట్రంప్ పోతాడు కదా. ట్రంప్ పోతే మళ్ళీ కథ మామూలుగా వచ్చేస్తుంది. మరి ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచించుకోవాలి. ఆయనకేదో మానసిక రోగి ట్రంప్ అనేటువంటి ఆయన. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక ఇండియన్స్ అందరినీ ఏదో రకంగా వెనక్కి పంపించేయాలి. ట్రంప్ గారు వేతనాలు తక్కువ ఇవ్వడం కాకపోతే భారతీయులకి యుఎస్ఏ వాళ్ళతో పోలిస్తే వేతనాలు తక్కువ ఇవ్వడమే కాకపోతే అవును తారీఫ్ కూడా చాలా దారుణంగా వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే మూవీస్ కూడా 100% తారీఫ్. అవును, తెలుగు పరిశ్రమల మీద, భారతీయ సినిమాల మీద కూడా ట్యాక్స్ వేస్తానంటాం. సిగ్గుపడాలి. ట్రంప్ యొక్క తెలివి తక్కువదనానికి నిదర్శనం ఇది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా సినిమాలన్నీ వచ్చి ఇండియాలో ఆడట్లేదా? ఇప్పుడు అమెరికాలో సినిమాలు ఇండియాలో వచ్చి ఎంత కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. మరి అటువంటిప్పుడు ఈ రోజున మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ప్రపంచం మొత్తం కూడా వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. ట్రంప్ మరి ఇంత తెలివి తక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నాడో, అతని వెనక ఎవరున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మరి జరిగినటువంటి హత్యకు మటుకు ఖచ్చితంగా అక్కడ కుట్ర ఉంది. భారతీయులని హత్యలు చేస్తే వీళ్ళు భయపడి వెళ్ళిపోతారు. రీసెంట్గా చూడండి, అంబటి రాంబాబు గారి కూతురు వివాహం అయింది. ఆమె వివాహము అసలు ఎంతో రంగరంగ వైభవంగా జరగాల్సిన విషయము. ఒక గుళ్ళో చేశారు, గుళ్ళో చేశారు. అక్కడ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా అమెరికా రావడానికి వీలుపడలేదు. ఎంత భయంకరంగా సిచ్యువేషన్ ఉంది అమెరికాలో, దీన్ని బట్టి అర్థమైపోతుంది. పెళ్లి రీజన్ చెప్పినా కానీ అంబటి రాంబాబు గారి యొక్క అల్లుడి తల్లిదండ్రులు కూడా పెళ్లికి అటెండ్ కాలేకపోయారు. ఆయన ఎంతో బాధపడ్డాడు. ఇంకా వాళ్ళ అల్లుడి తల్లిదండ్రులు లేకుండానే ఆ అబ్బాయి ప్లస్ అంబటి రాంబాబు కూతురు వాళ్ళందరూ కూడా ఒక అనామకుల్లాగా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ట్రంపే కారణం. ట్రంప్ విధానాల వల్లే చూడండి ఎటువంటి విధానాలు ఉన్నాయో.
చివరికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. గుళ్ళో ఏదో అనామకుల్లాగా అంబటి రాంబాబు గారు ఆయన కూతురు వివాహం చేశాడు. అక్కడ గట్టిగా మాడితే 10-20 మంది కూడా లేరు. గుళ్ళో పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ట్రంప్ విధానాలే కారణం. ఆయన స్పష్టంగా చెప్పారు, వీసా రిజెక్ట్ అయిందంట, 3 సార్లు వీసా రిజెక్ట్ అయిందంట పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్కి. మరి దీనివల్లనే ఇలా జరుగుతున్నది. ఇంకా మనం ఇక్కడ గమనిస్తే భారతీయ విద్యార్థుల్ని వీళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారు. ఎలాగైనా సరే వీళ్ళకి ఇంకొక మార్కులో చూద్దామని చెప్పేసి వీళ్ళని హత్యలు చేయడం ప్రారంభించారు. హత్యలు చేస్తే భయపడి వెళ్ళిపోతారు అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఇదివరకు ఒక భారతీయ వ్యక్తి గురించి హత్య చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా చంద్రశేఖర్ అనే వ్యక్తి హత్య చేశారు. అసలు అమెరికాలో హత్య చేసి పారిపోవడం అనేది చాలా రేరు. ఎందుకంటే అక్కడ పోలీసులు ఎలా ఉంటారంటే స్పాట్లో చంపేస్తారు. అమెరికాలో, ఇండియాలో సిస్టమ్ ఉండదు. ఒక వ్యక్తి హత్య చేశాడంటే ఇమీడియట్గా కూడా పోలీసులు స్పాట్లో చంపేస్తారు. మరి మధ్యకాలంలో చూసుకున్నట్టయితే వేరే దేశస్తుల మీద కాకుండా ఓన్లీ భారతీయుల మీద, అందులో తెలుగు వారి మీద అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి అమెరికాలో. అవును అవును దీనికి కారణం ఏంటంటే భారతదేశంలోనే అత్యధిక గొప్ప వ్యక్తులు అంటే తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం కూడా వ్యాపించున్నారు. ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఇప్పుడు రీసెంట్గా కూడా ఏ సినిమాలు వచ్చినా తెలుగు వాళ్ళు ఆదరిస్తారు. అలాగే భారతదేశంలో మొత్తం ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి తెలుగు వాళ్ళు ఉంటారు. అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు ఉంటారు. వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం తీసుకున్నట్టయితే అమెరికా వెళ్ళే వాళ్ళు అత్యధిక శాతం మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క గణాంకాల లెక్కల్లో కూడా తేలింది. తెలుగు వాళ్ళు ఇక్కడ వాళ్ళంతా కూడా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎంతో సాఫ్ట్ పర్సన్స్. వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి అమెరికా యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారు వీళ్ళు. మరి అటువంటిప్పుడు వీళ్ళ మీద ద్వేషం పెరిగిపోయింది. వీళ్ళ వల్ల ఇదివరకు ట్రంప్ కంటే ముందు కూడా ఒక ప్రయత్నం జరిగింది. భారతీయ మొత్తం ఉద్యోగస్తులు వెనక్కి పంపించమంటే అమెరికాలో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ కూడా ఒక సంఘం ఏర్పడి అప్పుడు అమెరికా అధ్యక్షుడు గారికి వాళ్ళు విజ్ఞాపన చేశారు, వీళ్ళు వెళ్ళడానికి వీలేదు, భారతీయులు ఉండాల్సిందే అని. ఎందుకంటే భారతీయులు కనుక లేకపోతే అక్కడ అమెరికా కంపెనీలు మూసుకోవాల్సిందే. వాళ్ళకి డబల్ భారం అవుతుంది, ఆర్థికంగా బర్డన్ అవుతుంది, కంపెనీస్ కాస్ట్ పెరిగిపోయి అమెరికా కంపెనీలు మూసేసుకోవాలి. ఈ రోజు ప్రపంచ దేశాలకు పెద్దగా ఉంది అని అంటే దానికి ఒక రకంగా కారణం భారతీయులు. ఎందుకంటే అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ, మల్టీనేషనల్ కంపెనీలకు కానీ సిఇఓలకు ఉన్నది భారతీయులే ఇప్పటికీ కూడా. అవును, ఇదే వాళ్ళకి అమెరికాలో అమెరికా కుళ్ళు కారణం ఏంటంటే క్రమక్రమంగా భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు, ఇంకా సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ప్రధానంగా వీళ్ళందరూ కూడా అమెరికాలో కూడా సిఇఓ స్థాయికి వచ్చేసారు. అనేక మంది ఈవెన్ బిల్ గేట్స్ వంటి వాళ్ళు కూడా భారతీయులు ఎంకరేజ్ చేస్తున్నారు. అందరూ తెలుగు వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే అమెరికా అనేది ఒక పెట్టుబడిదారి దేశము. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, అమెరికాలో ఖచ్చితంగా టాలెంట్గా ఎంకరేజ్ చేస్తారు. అమెరికాలో మన భారతదేశంలో లాగా రికమెండేషన్లు నడవు, ఇంకో రకంగా బ్యాక్డోర్ రాజకీయాలు నడవు. ఇక్కడ అమెరికాలో ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఖచ్చితంగా అతనికి నైపుణ్యం ఉంటేనే ఉంటుంది. ఒక సీఈఓగా తీసుకున్నాడంటే ఎందుకు తీసుకుంటారు? ఆ వ్యక్తి ఎంతో నైపుణ్యం ఉండి ఎంతో మేధా సంపత్తి ఉంటేనే తీసుకుంటారు. మరి ఇంత మేధా సంపత్తి కలిగిన వాళ్ళని చూసి అమెరికాలో భయం పట్టుకుంది. ఇప్పుడు ఇంకా భారతీయులు, అందులో తెలుగు వాళ్ళందరూ కూడా అమెరికాలో సీఈఓలు అయిపోతారు. ఇంకా అమెరికా వాళ్ళందరూ కూడా దీనివల్ల ఇంకా కింద జాబ్స్కి వెళ్ళిపోవాలని వాళ్ళకి భయం పుట్టి ఎలాగైనా ఇండియన్స్ తొక్కేయాలి అనే ఉద్దేశంతో ట్రంప్ చేసిన కుట్ర ఇది. ఇప్పుడు ఈ చంద్రశేఖర్ అనేది అతను చనిపోవడానికి ఒక నల్ల జాతీయుడు వచ్చి హత్య చేశాడు. మరి నల్ల జాతీయుడు హత్య చేస్తే అమెరికాలో ఉన్న టెక్నాలజీకి అసలు స్పాట్లో చంపేయాలి, కానీ అక్కడ పోలీసులు ఎందుకు రాలేదు? ఎందుకంటే అతను మామూలు ప్లేస్లో కాదు కదా, ఒక పెట్రోల్ బంక్ దగ్గర కాల్పులు చెప్పాడంటే పెట్రోల్ బంక్ దగ్గర ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది. మరి అక్కడ ఎవరు ఎందుకు పట్టుకోలేదు? ఇది అక్కడ స్థానికులు కుట్ర చేసి చంపారు. మెయిన్ భారతీయులని అమెరికాలో కొందరు దుష్టులు టార్గెట్ చేశారు. ఇది వాస్తవము. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా చాలామంది భారతీయులు కూడా అక్కడ చంపే అవకాశం కూడా ఉంది.